హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మారిన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటీస్ రాగానే మనలో చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా వాడుతూ డయాబెటీస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే డయాబెటీస్ ఉన్నవారికి తీసుకునే ఆహార విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. టమాటా తినవచ్చా, తింటే ఏమవుతుంది అనే సందేహం కూడా ఉంటుంది. టమాటా డయాబెటీస్ ఉన్నవారు తినవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవారికి టమాటా చాలా బాగా సహాయపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, ఫ్లవనాయిడ్స్, ఫోలేట్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే అపోలిపోప్రోటీన్ ఏ అనేది సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్నవారిలో చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలను విస్తరించడంలో సహాయపడి రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే టమాటాలో లైకోపిన్ అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే రెటినోపతి ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. టమాటాలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం తగ్గడం జరగకుండా ఉంటాయి. అలాగే టమాటాలో ఉండే కార్బోహైడ్రేట్ చాలా స్లోగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. డయాబెటీస్ ఉన్నవారిలో బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే టమాటాను పచ్చిగా తినవచ్చు, లేదంటే కూరగా చేసుకోవచ్చు, సలాడ్గా చేసుకోవచ్చు, పచ్చడిగా చేసుకోవచ్చు. ఏ రూపంలో చేసుకున్న టమాటా మంచి ప్రయోజనాన్నే అందిస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.